పైసలు అడిగితేనే మీరు నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు కదా. చూపిస్తా, నేను పైసలు సంపాదించి చూపిస్తాను నేను అంటే ఏందో. మీకు నా ఫోన్ ఆడిపోతుందా? వెళ్ళిపోతా, ఇక్కడ ఉందా నేను పోతా. ఆ బేబీ టార్గెట్ పెట్టుకున్నా ఈరోజు నుంచే. బా చాలరా నాయన, ఎప్పుడెప్పుడు ఇలా కొడతారా అని చూస్తున్నా. బాగా ఇలా కొట్టారు, పోతున్నా బాయిగా నేను. ఇగో చెప్తున్నా, మళ్ళా పిలిస్తారా అని చెప్తున్నా. నేను పోతున్నా అక్కడనే. ఇక ఏమా పనికి పోతావా ఏమన్నా? ఇదే తిరుగుడేనా? పోతానే. ఏం పోతావు? ఎన్నడు పోతావు? ఇంకా పోతా అన్నుడే గాని పోవట్లేదు, ఓ బతుకోవట్లేదు. పోతానే, చేసా ఎట్లా బతుకుతావు? లేకుంటే ఎక్కడ పోయి బతుకుపో. అంటే ఇప్పుడు నేను పని చేయకుంటే నేను ఇంట్లో ఉండొద్దు. చేసా నేను ఈ నుండి పని చేయను, బయటకు పోయి పని చేస్తాను. నేను ఏందో బతికి చూపిస్తా మీకు. నేను ఇంటికా ఉంటే మీకు నచ్చలేదు మీకు. దా కూర్చోదా. ఇంట్లోకి వెళ్ళి ఎలాగొట్టిర్రా నన్ను. ఇంట్లో పని చేయమంటారు, ఊరికే ఇంట్లోకి వెళ్ళి ఎలాగొట్టిర్రు. నేను చేయనని చెప్పేసిన. ఎక్కడైనా పని చేసుకొని బతుకుదాం. మనం ఊకే కానీ పటెన్లు ఏం చేస్తుర్రు? వస్తారు, 2 నిమిషాలు ఆగరా వస్తారు. చూస్తున్నా మాట్లాడలేను వచ్చారు పటెన్లు. తినకపోతే ఇలా నేను అతను ఆడదాం. తినవేవి తిన్నాక నేను తింటా. అరే మీరు కూడా వచ్చిరారా? ఏమైందిరా, మిమ్మల్ని కూడా ఇంట్లోకి వెళ్ళి ఎలాగొట్టిర్రా? లేదు, మమ్మల్ని హాతి చంపించిర్రా. మమ్మల్ని కూడా వెళ్ళిరా. అరే ఇంట్లో నుంచి బయటికి రానికి వచ్చినాం కానీ బయటికి ఏమైనా పని చేస్తామంటావరా? అరే చేస్తాం రా బాయ్. ఎన్ని రోజులు వాళ్ళతోటి తిట్లు తింటావు చెప్పు. పోయి ఏదైనా చేసుకుని జాలీగా బతుకుదాం. అక్కడనే పోదామారా? పోదాం కానీ మంచిగా బతుకుదాం రా. అడుగుదాం, వస్తాడు రాడు. అరే సార్ నువ్వు మీ ఎలాగంటే అలాగే మామ. బేబీ ఇప్పుడే కాల్ తీస్తున్నాం బేబీ. అరే బస్ వస్తుందేమో చూడరా, ఎంతసేపు ఉండాలి? అరే బండి వస్తుంది, దాండ్రా. అరే ఇప్పుడు ఎట్లా బండిలో పోవాలన్నారా మనము? పోదాం బే. మరి ఎట్లా బండికి ఏమైంది? ఎంచాక జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటే ఎంత ఉంటుంది ఫీల్? ఇట్లా బండి అయితే ఏమైందిరా? పోయేది కావాలి మనకు. ఏమైనా నువ్వు రావాలా? నేను వస్తాను ఎట్లా బండ్లో, నేను రాను. మరి బస్సుకు పైసలు ఉన్నాయా? టికెట్ పైసలు ఉన్నాయా? ఎట్లా పనికి ఎందుకు అడ్డం వస్తున్నారు? సాగలరు పొడుస్తుంది. కూడా వస్తామన్నా. మేము కూడా ముందు దగ్గర దింపడా మమ్మల్ని కూడా. సరే రానరా, ఎక్కువ జల్ది ఎక్కువ. బా ఈ బీహార్కి వస్తుంటే తెలియని ఆనందం వస్తుందిరా నాకైతే. ఆగండి రా, ఇలా కంపెనీ ఉంది. ఈ కంపెనీ చుట్టూ రూమ్ తీసుకుందాం. ఈ కంపెనీలో పని చేసుకుందాం, మంచిగా ఉందాం ఈడ. సరే గానీ మనకు ఇప్పుడు కంపెనీలో పని ఇస్తారు అనుకో, ఎవరు ఇప్పిస్తారు మనకు? పని ఏడు ఉంటది ఇప్పుడు? రూమ్ ఏడు దొరుకుతుంది మనకు? ఎవడనోడు మనసు బక్రాడు దొరుకుతాడు. పోదామా? ఇంకా 2 రోజుల కంపెనీ కొంటే బేబీ. అరే ఆగుండ్రా, ఎంతసేపు అని ఇట్లే నడుచుకుంటా? ఎవరికన్నా అడిగితే కదా తెలిసేది రూమ్ లేడు ఉన్నాయని. అవును కదరా. ఇప్పుడు మనకి ఈడేవాడు చెప్తారా? అరే ఈడోడు ఉన్నాడు కదరా, అడుగుదాం పని. అరే ఇటు రాబే, అటు పోకండి, ఇటు రండి. భయ్యా రూమ్ లో దొరుకుతుంది. ఇటు తెలుగులా మీరు? అన్నా మేము ఊరికి జర కొత్తగా వచ్చినాం అన్న. జర ఈ కంపెనీలో ఏమైనా పని ఇప్పించి జర చుట్టుపక్కల ఏమైనా రూమ్లు గిట్ట ఉంటే ఇప్పిస్తాం అన్న. ఇక్కడ కంపెనీలో పని అయితే ఏది లేదు, వేరే పక్కల పని ఉంది, అక్కడ కూడా రూమ్లు ఉన్నాయి, చేస్తామంటే చూపిస్తాం. నడపామా? సరే దాన్ని చూపిస్తాం. ఇదే మీ రూము. పని గురించి అక్కడ చెప్తాను, మీరు అక్కడికి వెళ్ళి కలవండి. అబ్బా బేబీ, రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్. కిరాకుంది బేబీ. సూపర్. బాబు అరే ఏదో ఇంట్లో తిట్టిరని చెప్పి బయటకు వచ్చేసినాం కానీ ఏదో తెలియని ఆందోళన రా. ఏమైందిరా? మా
ఎంత సంతోషంగా ఉందిరా ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినందుకు ప్రశాంతంగా ఉంది. ఏమి ఆనందం రా నీది, గాంజీ చేసిన రోజు తాగుబోతునికి మందు దొరికినట్టు. నువ్వు మాట్లాడుతుంటే నాకు కడుపు నిండుతుంది. నింతదిరా నీ కడుపు నింతది, నీ గుండెరా గుండె. గుండెంట బేబీ. వానికైతే నిండుతుంది, మనకైతే ఎండుతుంది. లేవు సరుకులు తెచ్చుకుందాం. వెళ్ళేరే సూపర్ మార్కెట్ మా పక్కనే, అండ్ ముఖేష్ అంబానీ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే. షాప్ దొరికింది. అయ్యం రాదు కూడా. అరే మనకి హిందీ రాదు కదా, మరి ఎట్లా మాట్లాడతాం మేడం? నాకు కింద వచ్చి మామ, మీరు ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటారు? నీకు హిందీ వచ్చా? మరి అప్పటిసారి ఏం చేస్తున్నావు? అడగక అడుగు, ఏం చేస్తుంది అడుగు. అడుగుతాను ఆగ్రా. అడుగు అన్న బియ్యం హే క్యా బియ్యం రే, క్యా పుచ్చరా? బియ్యం భయ్యా, తింటారు చూడు బియ్యం బియ్యం. నాకు వచ్చు మామ హిందీ, మీకు అర్థమైతే లేదు, ఆయనకు అర్థమైంది చూడు, ఇప్పుడు తెచ్చిస్తాడు చూడు బియ్యం. లేవు కావు కావు కాలు. ఈడేంద్రా కాకిలాగా కావు కావు అంటుండు. మామ ఇది వాళ్ళ ఏరియారా, అట్లా అనకరా, మళ్ళీ ఇంటే మళ్ళా పొట్టు పొట్టు కొడతారేమో. మామ నాకు తెలుసు మామ ఏమంటుండో. నువ్వు ఆగుబే. ఈజీ కొడితే ముఖం ఎర్రగా అయిపోయింది బేబీ. అరే చూడు చూడు, అరే బేబీ తిన్నాడు. చావల్ చాయే. అరే ఆగండ్రా, వీడేంద్రా సవాల్ అంటుండు. అంటే వన్ ఊరికి వచ్చినంత మాత్రం ఏమని అంటాడా? మన వాళ్ళు ఎవరు అనలే ఇంతవరకు మనని సవాలని. మీరు ఆగండి మామ మీరు ఆగండి. వాళ్ళ ఊరు మామ, ఎందుకు ఏదో గొడవ అవుతున్నట్లుంది బేబీ. అయిపోయి రావులేయండి. ఇంత పెద్ద గొడవ అవుతుంటే అవలగాలంటావా? ఏ రే సవాలు. బియ్యంని చాలా అంటారేమో మామ హిందీలా. అరే బియ్యం అయితే సెట్ రాయిగా. ఓకే బియ్యం ఓకే గాని మరి చికెన్ రా. అరే నీ అమ్మ, బియ్యం అడగా నీకేనే ఇంతసేపు అయింది, ఇంకా చికెన్ ఎట్లా అడగాలరా? అమ్మ నాకు హిందీ వచ్చిగా మామ. అరే నువ్వు తమాషాలు దేనికి నీకు వస్తుందా రాదా? అరే వస్తుంది మామ, నాకు నిజంగా వస్తుంది మామ. నా కోడి హే. కోడి? క్యా కోడి రే, క్యా పుచ్చరా? అరే కోడి రాదా నీకు? చిరంజీవి కొడుకు రామ్ చరణ్ బంగారు కోడి పెట్ట. బంగారు కోడి పెట్ట వచ్చనండి. కోడి నుంచి గుడ్డు వస్తాయి కదా, ఈ గుడ్డు ఆ బాబు కోడి ఆంటీ ఇట్లా చూపిస్తే ఈజీగా అయిపోద్ది. ఇది కావాలా? ఇది ఇది అరే ఎందుకు కొట్టి రాదా నిన్ను? కోడి నుంచి గుడ్డ వచ్చిందిగా మామ, అలాగే ఆ బామని చూపించి బాబేలా వచ్చింది నేను అడుగుదామని చెయ్యేసా, అంతే. కొట్టిండ్రు. అన్నా ఇది ఇది మాకు ఇట్లా కావాలి. ఓహో మురిగి చాయే. ఈ మురిగేందిరా రేయ్? నాకు హిందీ వచ్చు మామ. ఏ తుమార్ కే చాయే? मैं बोल तो ऐसा जाओ ऐसा जाओ ऐसा जाओ. నీ అమ్మ తిరిగి తిరిగి అలసిపోతుంది రా. చికెన్ షాప్ ఇంకేదో దొరుకుతుంది, కూరగాయలు తెచ్చుకు తిన్నా పట్టుర్రా. మామ నేను చికెన్ తప్ప ఏం తినను మామ. అరే నీ వల్లనే రా అంతా. అరే నేనేం చేసినా మామ, నువ్వు నన్ను అంటున్నావు. నీ వల్లనే అంతా చికెన్ చికెన్ కోడి అంతే. అవునరా, నాకు తెలుసు చికెన్ షాప్ ఏడుంది, ఎందుకు మొత్తుకుంటున్నారు? అరే నీకు తెలిసినప్పుడు నువ్వు చెప్పురా, మేమేమను. ఫస్ట్ చెప్తున్నా, దగ్గరికి వచ్చి మంచిగా నుండి ఒక్కటిసారి చెప్తా. ఫస్ట్ చెప్తున్నా చూడు మీకు. అరే ఏంట్రా నుండి రా, బాగా నుండి. ఏంట్రా ఐసా జాओ ఐసా జాओ ఐసా జాओ. అదే మామ చెప్పింది ఆయన నాకు. అంటే నాకు తెలియకనా? అలా కాదు మామ. సరే సావుర్రి. మీరు సావండి, నేను సావను. అరే చికెన్ షాప్ దొరకదురా. అరే
లేక చికెన్ చూడరా చికెన్ షాపు దొరికింది పొద్దుంది ఆడ దొరికింది చికెన్ షాప్ రా ఖచ్చితంగా. పాండ్రా నాయనా. అరే రే 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 రాగురా, మనకి హిందీ రాదు కదరా. మామ నాకు వచ్చుగా మామ ఏంది భయ్యా బియ్యం హే నా కోడి హే నాకు వచ్చు మామ ఏంది. అరే మామ, మనకు వాడ తప్ప ఇంకో ఆప్షన్ లేదు మామ. ఏదో తగలవాడు రియా. అరే అడుగురా. అడుగుతా మామ నాకు వచ్చాను అప్పుడే చెప్పినాగా మామ. సరే తగలాడు. అన్నా కేజీ ముర్గి పార్సల్ తోలు తీసి. क्या पूछ रहा रे, क्या तोलती सी, तेको हिंदी नहीं आता क्या? ఇప్పుడు చికెన్ తీసుకోకపోతే ఈ కొడుకులు నన్ను చంపెట్లాకుండారు. ఎట్లనే చేసి చికెన్ తీసుకోవాలి ఇక. అన్నా తోలు తీసి తోలు తోలనా తోలు దియనా తోలు. अरे नंद पेटला अरे उन्नीस बोला भाई चमड़ा काटो बोल के, इसलिए काट रहा मैं. అరే ఏమైందిరా, ఏమన్నావురా నీ? బేబీ మనోడిచి లాగిర్ బేబీ. అరే నువ్వు ఫస్ట్ వీడికి పోరా. అరే ఏమైందిరా? మామ తోలు తీసుకుంటాండని చెప్పి చూపించిన మామ ఎట్లా. అరే ఇవ్వడానికి అట్లా చెప్తా అరా, నాకు అర్థం కాదు. మామ నాకు కింద వచ్చిగా మామ. అన్న తోలు తీసి అన్న తోలు తీసి. अरे क्या पूछ रहा तू, समझ में नहीं आ रहा मेरे को. అమ్మ ఏం టార్చర్రా, ఆడనేమో అట్లా చేస్తారు, ఆడు ఈడనేమో ఇట్లా చేస్తారు. అన్న తోలు తీసి అన్న, కోడి तोल दीसी. अरे रुको रुको रुको, समझ में आया. चमड़ा काट के देना ना तुमको, लड़ो मत तुम, मैं देता हूँ. साइड में ठहरो 2 मिनट. మామ అది భూతే మామ, పెద్ద భూతు. నిన్నే అన్నాడు మామ, నా కింద వచ్చిగా మామ, నిన్నే అన్నాడు. అరే నువ్వు ఒక్క మాట మాట్లాడాలని గుండె రా, అది గుండె, నువ్వు అనుకున్నది కాదు. రేయ్ అది భూతానా గాని బాతానా గాని వాడు చికెన్ ఇచ్చి దొబ్బితే మనం మెడికల్ దొబ్బేద్దాం. నువ్వు దొబ్బేయ్. అమ్మ నా కింద వస్తుంది అంటే నమ్మతలేరు ఇల్లు. ఏదో ఒక రోజు నా కింద వచ్చినట్లా పోగేస్తాయి నాకు. బేబీ ఏందో కంది మళ్ళా. హలో బేబీ, తిన్నావా? తిన్నా బేబీ. ఏం తిన్నావు? బిర్యానీ, బకెట్ బిర్యానీ బేబీ. పెద్దగానే ఉంది బకెట్. దీని అమ్మాయి ఏంద్రా, ఎంత లేపితే కూడా లేస్తలేదు, అయితలేదు. కాదురా, మనతో కాదురా ఈ ఉండు చేసుడు అనేది. బేబీ చుట్టూ వాటర్ ఫాల్స్, మధ్యలో స్విమ్మింగ్ పూల్, అందులో నువ్వు నేను. బాబా ప్లీజ్ ఒక్కసారి వీడియో కాల్ చేయవా? వీడియో కాల్ చెయ్యి, వీడియో కాల్ చెప్పినాక దుంకుతావా దుంకిప్తావా? నువ్వేమో ఫోన్ మాట్లాడుకుంటూ వీడు ఉంటావు, ఆ కొడుకులేమో ఆడుకుంటూ ఆడుంటారు. పని అడిగిన పాపానికేమో కుచ్చులేసి పడేసిండు వీడు. నాకేమో ఎందు రాదు, వాడేమో కరగిర అంటాడు. దేవునికి కాదు ఓరి రాసి నా పని అనుకుంటారు మీరు. హలో బేబీ, ఇందాక సిగ్నల్ కట్టయింది, ఇప్పుడు మాకు టార్గెట్ ఇస్తారు, అది ఫినిష్ అయినాక ఫోన్ చేస్తా, ఓకేనా? అవునా, సరే సరే. ఇంతకీ కొడుకులు ఎక్కడ పోయిర్రు? అయినట్టే. నన్ను వడగట్టి పాడగట్టి జాలిగినారు. ఏం లేదురా, మొత్తం డాన్స్ అన్నాడు, రమ్మంటే వచ్చినాడు. పోయి దొంగరా. ఓకే మామ. అవుతుందా? కడుకున్నా సాలుగా నడుగునరా.
వస్తున్నాం అరే నువ్వు ఫస్ట్ ఫోన్ ఆపరా. మన ఇప్పుడు పని చేసాం ఒక లారం అన్నాయి పని చేయం పీకం ఈ రోజు సాల్ కానీ పని పని చేయం పీకం పని చేయరు పీకర్ తగ్గించారంతే ఇంత బాగానే ఉంది. అరే ఫస్ట్ లేను ఫస్ట్ లేవు. అరే ఏం పని చేస్తారు వాడు? అరే మామ మేము పని చేసినాం మామ, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని వేసినాం. నువ్వన్నా చెప్పరా? కాదు మామ, నేను పని చేద్దాం అంటే ఇక్కడ డాన్స్ చేయమన్నా. అరే నువ్వేమంటావురా? రాళ్ళు వేసినాక ఏడేసినా రాళ్ళు ఫోమా ఆడుకుంటా ఇట్టా. అరే మీరు పని చేయరు అది కాదురా, మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది నా బుద్ధి తప్పు. నేను పోతాను ఆయన. అరే అరే వీడేమో పని చేయమంటే ఫోన్ మాట్లాడతారు, మీరేమో డాన్స్ చేస్తారు. అరే మా ఎవరు చేస్తారా? ఇప్పుడు పోయే టైం లేదు మామ, రేపు పొద్దున్న మెల్లగా పోదాం, బస్సు కూడా రాదు ఇప్పుడు. నిజం మామ. మీ పని చేసి ఒక రాబే లేవురే ఇంటికి పోదాం. పని పోదాం ఇంటికా? అడుగు పోదాం మామ. నేను అంకేమైరా అరే ఆయనకి జ్వరం వచ్చిందిరా. ఏమైందిరా? జ్వరం వచ్చింది లేవురే ఇంటికి పోదాం. లేవురే లే మామ ఇంటికి పోదాం. నడురా పోదాం నడు. నేను రాను మామ. ఎందుకురా? నాకు ఆంటీ పడిపోయినట్టుంది మామ, నేను ఇక్కడనే సెటిల్ అయిపోతా. నాకు ఎట్లాగా ఇందొచ్చుగా మామ. థ్యాంక్ యూ మామ. పోదామా ఇక? ఏ ఆంటీ కాకపోతే ఇంకో ఆంటీ పోదాంపా. ఊర్లో ఉండి ఎన్నైనా తీట పనులు చేయి బ్రో, తప్పులేదు. కానీ ఇంట్లో నిడిచి బయటకు వచ్చి మంచిగా బతుకుదామని మాత్రం అనుకోకు, చచ్చిపోతావు. అందుకే ఇంట్లో ఉండి రోజుకి 2 దొంగలు తిను, సుఖంగా ఉండు, సుఖీ భవ.